విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావును జనం అన్నగా అభిమానిస్తుంటారు, ఆరాధిస్తుంటారు. అన్న అనే అభిమానంతోనే ఓట్లు వేసి గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారు జనం. అంతకుముందు ఎన్టీఆర్ కొన్ని చిత్రాల్లో అన్నగా నటించిన రక్త సంబంధం చిత్రం మాత్రమే ఆయనను అన్నగా చెరగని ముద్ర కల్పించిన చిత్రం. అనేక చిత్రాల్లో ఎన్టీఆర్కు సరైన జోడీ అనిపించుకున్న మహానటి సావిత్రి రక్త సంబంధం చిత్రంలో ఆయనకు చెల్లెలుగా నటించారు. ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా జీవించారు. రక్త సంబంధం చిత్రం తర్వాత ఎన్టీఆర్ అన్నగా ఆడపడుచు, చిట్టి చెల్లెలు చిత్రాల్లో నటించారు. ఇవి రెండూ విజయం సాధించాయి. చిట్టి చెల్లెలు చిత్రం విషయానికి వస్తే ఎం కృష్ణన్ దర్శకత్వంలో ఏవిఎం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ పేయింగ్ ఎలిమెంట్ కనుక అటువంటి కథతో సినిమా తీయాలని ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ అధినేత మెయ్యప్పన్ చెట్టియార్ నిర్ణయించారు. కథను తయారు చేసే బాధ్యత రచయిత విసి గుహనాథన్కు అప్పచెప్పారు. సిస్టర్ సెంటిమెంట్తో ఆయనకు నచ్చే విధంగా కథ తయారు చేశారు గుహనాథన్. ఆ కథ చెప్పి ఎన్టీఆర్ కాల్ షీట్లు సంపాదించారు. కథకు మరిన్ని మెరుగులు దిద్ది సంభాషణ రాసే బాధ్యతను రచయిత డివి నరసరాజు స్వీకరించారు. ఎన్టీఆర్ అంతకుముందు నటించిన రక్త సంబంధం, ఆడపడుచు చిత్రాల పోలికలు ఎక్కడా కనిపించకుండా ఎన్టీఆర్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతూ స్క్రిప్ట్ సిద్ధం చేశారు నరసరాజు. చిట్టి చెల్లెలు చిత్రానికి మలయాళీ ఎం కృష్ణన్ దర్శకుడు కావడంతో ఆయనకు ఎటువంటి సందేహం వచ్చినా తీర్చడానికి సెట్లో ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు నరసరాజు. ఆనాటి రైజింగ్ హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీని చెల్లెలి పాత్ర శాంత పోషించడానికి ఎన్నుకున్నారు. హరనాథ్ ఆవిడకు జోడి. ఎన్టీఆర్ సరసన రాజశ్రీ నటించారు. ఎన్టీఆర్ తండ్రిగా గుమ్మడి నటించారు. చిట్టి చెల్లెల కథ ఏమిటంటే, శాంత పుట్టగానే తల్లి మరణిస్తుంది. అందుకే ఆమె అంటే తండ్రికి ఆగ్రహం, నిరాదరణ. కానీ శాంత అన్న రాజా చెల్లెలని కనురెప్పలా కాపాడుతుంటాడు. తండ్రి జైలుకు వెళ్ళడంతో చెల్లెలకి తనే పెద్ద దిక్కయ్యి పెంచి పెద్ద చేస్తాడు, పెళ్లి కూడా చేస్తాడు. భర్త రఘు అంటే శాంతకు ఎంతో ప్రాణం. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకు రఘు ప్రమాదవశాత్తు మరణిస్తాడు. అప్పటికే శాంత గర్భవతి. అందుకే భర్త చనిపోయిన విషయం తెలియకుండా రాజా దాస్తాడు. తను సుమంగళి అనే భావన చెల్లెలికి కల్పిస్తాడు రాజా. చివరకు ఓ బిడ్డను కని శాంత చనిపోతుంది. ఆ బిడ్డను రాజా, జానకి పెంచుకుంటారు. ఈ చిత్రంలో జానకి తండ్రిగా రేలంగి నటించారు. పద్మనాభం, గీతాంజలి, బాలకృష్ణ, సురభి బాల సరస్వతి హాస్య జంటలు. బాలనటులుగా మాస్టర్ ఆదినారాయణ, బేబీ వెంకటేశ్వరి నటించారు. చిట్టి చెల్లెలు చిత్రం హీరో చిన్నప్పటి కథ నుంచే మొదలవుతుంది. తల్లి మరణించడం, తండ్రి దూరం కావడంతో అన్నీ తానే అయి అన్న పెంచినట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ఓ పాటను ఎన్నుకున్నారు దర్శకుడు కృష్ణన్. దాశరథితో అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప పాట రాయించారు. సుశీలమ్మ పాడిన ఈ పాట బాగా పాపులర్ అయింది. అలాగే సినిమాలోని మిగిలిన పాటలు కూడా ఆకట్టుకున్నాయి. హరనాథ్ వాణిశ్రీలపై చిత్రీకరించిన తొలి రాత్రి పాట, ఈ రేయి తీయనిది, ఈ హాయి తీరనిది పాట కూడా ఆ రోజుల్లో పెద్ద హిట్. ఇప్పటికీ వినిపించే మెలోడీ సాంగ్. నారాయణ రెడ్డి ఈ పాట రాశారు. తొలి రోజుల్లో తనకు ఎంతో పేరు తెచ్చిన పాట ఇది అని గానగంధర్వుడు బాలు చెప్పేవారు. అలాగే ఎన్టీఆర్ రాజశ్రీలపై చిత్రీకరించిన జుమ్ 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 తుమ్మెద పాడింది పాట కూడా ఇప్పటికీ వినిపిస్తుంటుంది. అదేవిధంగా వాణిశ్రీపై చిత్రీకరించిన అందాల పసిపాప అందరికీ కనుపాప పాట కూడా ఆకట్టుకుంటుంది. చిట్టి చెల్లెలు చిత్రంలో రాజాగా ఎన్టీఆర్ నటన అద్భుతం. చెల్లెలు అంటే ఎంతో వాత్సల్యం చూపించే అన్నగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. అలాగే వాణిశ్రీ నటన గురించి చెప్పే తీరాలి. పల్లెటూరు అమాయకత్వం ప్రదర్శిస్తూ శాంత పాత్రను అద్భుతంగా పోషించారు వాణిశ్రీ. 1970
జూలై 29న విడుదలైన చిట్టి చెల్లెలు చూస్తుంటే అది సినిమా అనిపించదు. నిండు జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. రక్త సంబంధం చిత్రాన్ని ఆదరించినట్లుగానే చిట్టి చెల్లెలు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించి హక్కున చేర్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిట్టి చెల్లెలు చిత్రం విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ 200వ చిత్రం కోడలు దిద్దిన కాపురం రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన వాణిశ్రీ నటించారు. ఆ సినిమా కూడా హిట్ కావడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.